దేశంలో ఇప్పటివరకు జరిగిన పోలింగ్ అంతా కూడా మీరు విశ్లేషించారు, స్వయంగా కొన్ని చోట్లయితే మీరే స్వయంగా కూడా పర్యవేక్షించారు. నార్దర్న్ ఇండియా ఎలా ఆలోచిస్తోంది? నార్దర్న్ ఇండియాకి సదర్న్ ఇండియాకి వేరే కంపల్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లో 6 కోట్ల మందో ఎంతమందో 4 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఎంతమంది సైనికులు బోర్డర్ మీద, ఎంతమంది సిఆర్పిఓలు బోర్డర్ మీద పనిచేస్తున్నారు సైన్యానికి సంబంధం అంటే, ఒక హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తీస్తే ఆంధ్రప్రదేశ్ కంటే 5 రెట్లు ఎక్కువ ఉంటారు. వాళ్ళ కన్సర్న్స్ వేరు, వాళ్ళ చరిత్ర వేరు. ఎందుకంటే 75 సంవత్సరాల నుంచే కాదు భారతదేశం చరిత్ర, దాని పూర్వం కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇమీడియట్ గా కార్గిల్లో 20 సంవత్సరాల క్రితం అవుతుంది 1000 మంది భారతీయులు చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారు ఆ రాష్ట్రాలు, వాళ్ళకంతా ఆ జ్ఞాపకాలు ఉంటాయి కదా, జ్ఞాపకం ఉంటుంది కదా. సో వాళ్ళ కంపల్షన్స్ ఎక్కువగా నేషనల్ సెక్యూరిటీ మీద ఒక కన్ను ఉంటుంది, నేషనల్ సెక్యూరిటీ, ఫారెన్ అఫైర్స్ మీద ఒక కన్ను ఉంటుంది, ఒక కన్ను చైనా మీద ఉంటుంది, ఒక కన్ను పాకిస్తాన్ మీద ఉంటుంది. లేకపోతే అది ఆంధ్రాలో బాలకోటయ్య గారు చెప్తారు, అది ఉంటుందంటే అమరావతి మీదే, పోలవరం మీద ఉంటుందని ఆయన. సో అందువల్ల కంపల్షన్స్ వేరే ఉన్నాయి. అది కొంచెం మనం ఫ్యాక్టర్ చేయాలి. వన్ సెంటెన్స్ చెప్తాను, ఇంకొక 1 సెకండ్. ఫలానాది దక్షిణాది వేరే, దక్షిణాది వేరే అంటారు. అదే దక్షిణాది వేరే కాదు భారతదేశాన్ని. ఇప్పుడు ఈవేళ ఉదాహరణగా తమిళనాడులో బీజేపీకి ఓట్లు పెరగలేదు, అందువల్ల వాళ్ళు వేరు పెద్ద ద్రవిడియన్ ఫిలాసఫీ ఉన్నదంటే బీజేపీ ఇప్పుడు వరకు ఈ ఎలక్షన్ వరకు వాళ్ళు సరిగ్గా ప్రయత్నం చేయలేదు. ఏదో పార్టీతో తోకలాగా ఉంది, ఆ 200 చిల్లర ఎమ్మెల్యేలో 10-15 పోటీ చేయటం, 2-3 ఎంపీలు పోటీ చేయటం, ఆ సీట్లు వచ్చింది. ఇప్పుడు ఈసారి ఇండిపెండెంట్ గా ఎక్కువ చేస్తున్నారు. సో అది మనకు తెలుస్తుంది. ఆ 3% ఓటు 10 విందా, 6 విందా, 15 విందా. మా వ్యూ ఏంటంటే దక్షిణాలు కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓటు వేయటానికి పార్టీ ఉండాలి కదా. ఇవాళ బీజేపీకి ఓటు వేయాలన్నా పోలవరంలో ఎక్కడ బీజేపీ క్యాండిడేట్ లేడు కదా, నేను ఇదే టీడీపీ చేయాలి లేకపోతే వైఎస్ఆర్సీపీ చేయాలి. సో మనకి దక్షిణాది ఏదో పెద్ద డిఫరెన్స్ ఉన్నది అంటే కూడా నేను ఒప్పుకోను. మామూలుగా ఉన్నది, ఆపర్చునిటీ ఉన్నా బట్టి రాజకీయ పార్టీలు వాళ్ళ డెప్త్ బట్టి, వాళ్ళ రీచ్ బట్టి వేస్తారు. దేశం అంతా ఒక ఎలక్టరేట్ గానే అవ్వింది, కానీ రాష్ట్రాలు వేరే వేరే పిక్చర్లు వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతీయ పార్టీలు డామినేట్ చేస్తాయి. భారతదేశంలో ఎక్కడా లేదు. నేషనల్ పార్టీస్ లేని స్టేట్ ఏదంటే ఆంధ్రప్రదేశ్. రైట్ సార్, డిడ్ యూ సీ ఎనీ చేంజ్ ఇన్ ది ఓటింగ్ ప్యాటర్న్ ఆఫ్ తమిళనాడు అండి? చాలా చాలా చూసాం. ఎందుకంటే తమిళనాడులో 1920లో జస్టిస్ పార్టీ వచ్చింది. జస్టిస్ పార్టీ అంటే బ్రిటిష్ కొంచెం వాళ్ళు ప్రోత్సహించారు. తర్వాత పై కులాలు అంటే రైతువారి కులాల వాళ్ళు అందరూ ఏమన్నారంటే బ్రాహ్మణ్స్ డామినేషన్ ఉన్నది, బ్రాహ్మణ్ స్వతంత్ర మూవ్మెంట్ లీడ్ చేస్తున్నారు రాజాజీ అని, వీళ్ళని వాళ్ళని బ్రిటిష్ ప్రోత్సహించారు. 1920లో జస్టిస్ పార్టీ వచ్చింది. గవర్నమెంట్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు గవర్నర్ కూడా మన తెలుగు వాళ్ళు ఒకటి అవ్వారు. బ్రిటిష్ రూల్ ప్రకారంగా బ్రిటిష్ గవర్నర్ ఇతర దేశానికి వాళ్ళ సెలవు మీద వెళ్తే లా మెంబర్ అవుతుంది. జస్టిస్ పార్టీ తర్వాత డీకే వచ్చింది. డీకే అంటే ద్రావిడ కళ, అది పోయింది 1947లో. అనాదరి డిఎంకే ఫార్మ్ చేసి 65 ఎలా పవర్ వచ్చింది డిఎంకే? బ్రాహ్మణ సపోర్ట్తో, రాజాజీ సపోర్ట్తో, రాజాజీతో ఫ్రంట్ లో ఉండి పవర్కి వచ్చారు. 65కి 1927కి 2024కి ఎంతో తేడా ఉన్నాయి. ఆ రోజు కండిషన్స్ లేవు కదా. సో అందువల్ల తమిళనాడులో కూడా వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే డిఎంకే, ఏడిఎంకే సెటిల్డ్ నాయకులు ఉన్నారు 40 సంవత్సరాలు బట్టి. వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లులు, వాళ్ళు లేకపోతే ఆత్మలు, వాళ్ళు కొత్త స్థలం కావాలి. ఎవరో కొత్త క్యాండిడేట్ నేను వచ్చా, నాకు ఎప్పటిగా డబ్బులు ఉన్నాయి లేకపోతే ఆశ ఉన్నదంటే బీజేపీ స్థలం వేస్తుంది. అలాగే ఇవాళ తెలంగాణలో కూడా బీజేపీ స్థలం వేస్తాను. ఎందుకంటే కొత్తగా తమిళనాడులో నేను చూసేది ఏంటంటే బీజేపీ మీరు హిందూ కాకుండా కొత్త పార్టీ ఒక ఛాన్స్ ఇచ్చి, ఎవరైనా పోటీ చేయాలి, నా దగ్గర పలుకుబడి ఉన్నది, పేరు రావాలి, ఏదో ట్రై చేసుకుంటానండి. సో అది ఎంతవరకు వెళ్తుంది? అది ఆంధ్రప్రదేశ్లో సమయంలో బీజేపీ 18-20% ఓట్లు వచ్చింది. ఇప్పుడు 1% పార్టీ అయిపోయిందంటే ఆ పార్టీతో ఈ పార్టీతో అలయన్స్ కూలిపోయింది. అందువల్ల బీజేపీ తమిళనాడులో స్లోగా వాళ్ళు పనిచేస్తే పెరుగుతారు. ఒక్క సెంటెన్స్ మర్చిపోవద్దు, భారతీయ జనసంఘ్ 51లో ఫామ్ అవుతుంది. 92-93లో ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వానికి వచ్చింది 40 సంవత్సరాలు. బీహార్లో ఈవేళ ఇప్పుడు కూడా అధికారంలోకి రాలేదు.
కొన్ని నార్త్ ఇండియన్ రాష్ట్రాల్లో బీజేపీ వచ్చింది. అంటే ఏంటంటే బీజేపీ లాంటి పార్టీ పవర్లో రావాలంటే 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు స్టడీగా పనిచేయాలి. ఆ స్టామినా ఉంటే పైకి వస్తారు, స్టామినా లేకపోతే మళ్ళీ కరిగిపోతారు. రైట్, ఒకసారి బాల్కోటే గారి దగ్గరికి వెళ్ళామండి. బాల్కోటే గారు, సో నేషనల్ పర్స్పెక్టివ్, నార్దర్న్ పర్స్పెక్టివ్ రెండు కూడా సమగ్రంగా విశ్లేషించారు డాక్టర్ పుల్లారావు గారు. మీరేమంటారు? రెండు తెలుగు రాష్ట్రాలు పర్స్పెక్టివ్ ఏ అంశాల మీద వెళ్తున్నాయి? ఇవాళ మనం గెలుపోవటముల గురించి మాట్లాడకూడదు కాబట్టి ఆ ప్రోటోకాల్కి లోబడి మనం మాట్లాడుకుందాం. ఏ అంశాలు ఇక్కడ ప్రాధాన్యం సంతరించుకోబోతున్నాయి? వాసుదేవ్ గారు ధన్యవాదాలు. పెద్దల పుల్లారావు గారికి కూడా జైభీములు. వాసుదేవ్ గారు, రేపు దేశానికి రాష్ట్రాలకి ఒక శుభపరిణామమైన ఒక ప్రజాస్వామిక రోజు. భవిష్యత్తును మార్చుకోవటానికి, తన తీర్చిదిద్దుకోవటానికి ప్రజాస్వామ్యం ఇచ్చిన ఒక హక్కు. నేను ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన మాట చెప్తాను. ఎన్నికల ప్రక్రియలో జయాపజయాలు రాజకీయ పార్టీల నినాదాల్లో నుంచి కానీ, ఆ రాజకీయ పార్టీల యొక్క ఉపన్యాసాల నుంచి కానీ విజయాలు రావు. ప్రజల దైనందిన జీవితంలో నుంచి, ప్రజల జీవన బాధల్లో నుంచి, వేదనలో నుంచి, అనుభవంలో నుంచే వస్తాయి. ఆయా ప్రభుత్వాలు, ఉన్న ప్రభుత్వాలు మంచి చేస్తే అవే ప్రభుత్వాలను ఉంచుతాయి, మంచి చెయ్యకపోతే తుంచుతాయి. ఈ రోజున జీవరాశులు బతకటానికి, మనుగడ సాధించడానికి కావాల్సింది ఓటు, ఆక్సిజన్. అలాగనే ప్రజాస్వామ్యం బతకటానికి కావాల్సింది ఓటు. ఈ ప్రక్రియలో దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది, తీర్పు ఎలా ఉండబోతుంది అనేది సర్వే సంస్థలు తలబట్టుకుంటున్నాయి. పోటీ చేస్తున్న రాజకీయ పార్టీల పెద్దలు, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా జయాపజయాల మీద పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉన్నాడు. పైకి భీకరంగా ఎవరైనా కనిపించవచ్చు, ఒకరు 175 అనొచ్చు,